भोज्योतिरसामृतं ब्रह्मभोर्भवस्वरा विशालः सर्वविद्यारामेश्वर सर्वभूतानां नाथेद ब्रह्मणाधिपति ब्रह्मा शिवो वेत्लाधव गंगा ब्रह्माम्बासुरविदा जलस्वामिने नमः तव पादारविन्दयोः सुवर्णदीमन्दपुष्पाजलं समर्पयामि आत्मप्रदक्षिणमस्कारान् समर्पयामि यस्य समुद्रानामोक्त्यादव पूजाभ्यादव योगसम्पूर्णताम्याज्ञोन्दे महेश्वर मन्त्रहीनङ्ग्रयाहि भक्तेन महेश्वर यत्पूजम्यादि वा प्रपूर्णं दास्मे अनया ध्यानावाहनान् षोडशोपचारपूजा दर्शनमेका भगवान् वाप्दा गंगा ब्रह्माम्बासुरविदा सुप्रीता सुप्रसन्नावरदा भवतु सर्वं श्री परमेश्वरार्पणमस्तु नमः पार्वतीपते हर महादेव స్వామివారి పూజ కాకుండా జ్వాలాతాండం వెలిగిస్తున్నారు కొద్దిగా నిదానించండి స్వామివారి పూజా కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు జ్వాలాతోరణ మహోత్సవం కార్యక్రమం జరపబడుతున్నది స్వామివారు ఊరేగింపుగా వచ్చేసి జ్వాలాతోరణం కింద నుంచి ప్రవేశిస్తారు స్వామివారిని అనుసరించి వెనక నుంచి జ్వాలాతోరణం కింద నుంచి దూరినట్లయితే సకల పాపహరణం ఈరోజు కార్తీక పర్వం అది అనంత విశేషం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిలకం చేసి భక్తులను ధరిస్తారని తెలియజేస్తున్నాం ఓం నమః శివాయ
కట్టేసేయండి, మంది ఉన్నారని అటు కట్టేసేయండి. ఈ పుణ్యమైనటువంటి కథ మీ ఊళ్ళో విన్నా పుణ్యమే, మీ ఇంట్లో ఉన్న పుణ్యమే, మా ఊళ్ళో విన్నా పుణ్యమే, మా ఇంట్లో విన్నా పుణ్యమే. అయితే శ్రీశైల పుణ్యక్షేత్రంలో వింటే, ఇంకా శ్రీశైల పుణ్యక్షేత్రంలో వింటే కోటి రెట్లు ఫలం. సహస్ర లింగాలు ఒకే శివలింగమునందు చేసి అమ్మవారు ప్రతిష్ఠించిన పుణ్య ప్రదేశం, భ్రమరాంబిక నిలయమైన పుణ్య ప్రదేశం. పుణ్యమైన కథ. ఒక గ్రామమునకు ఒక సాధు పుంగవుడు వచ్చాడు. ఆ గ్రామంలో శివాలయం ఉన్నది. చాలా మంది శివాలయానికి వెళ్ళడం లేదు, శుభ్రంగా లేదు. ఆ సాధు పుంగవుడు చూచి, అయ్యో ఈ గ్రామంలో ఇంత శివాలయం ఉంటే, ఇంతమంది ప్రజలుంటే శివుడి మహిమ తెలుసుకోలేకపోవటం ఏమిటి? పశువుల్లా ఉన్నారే. జ్యోతి గట్టిగా అంటే పాపాలు పోతాయి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపలక్ష్మి నా దరిద్రాన్ని పోగొట్టు, నా ఇంట గల్ గల్మంటూ నాట్యము చేయి, నా కష్టాన్ని పోగొట్టు తల్లి. దీపాన్ని వెలిగించాడు. అందరూ మీకులాగానే అన్నారు. రేపొద్దున మీ ఊళ్ళో కూడా ఇలాగే చేయండి. వెళ్ళి ఎవరైనా శివాలయంలో సక్రమంగా లేకపోతే ఒక 10 మంది మీరే వెళ్ళండి. రాత్రి నేను శ్రీశైలంలో మంచి కథ విన్నాను. మన ఆలయాలు కలకడలాడాలి, దీపజ్యోతులు వెలగాలి. చక్కగా చేశాడు. అందరి చేత శ్లోకాలు చెప్పించాడు. దానికి కుంకం పెట్టాడు. ఆ దీపాన్ని పూజ చేశాడు. చక్కగా పూలు చల్లాడు. అందరూ చూస్తూ ఉండగా పెద్దగా ఎత్తుకి ఆ స్తంభం మీద ఆ దీపాన్ని పెట్టాడు. ఊరు మొత్తం కనబడుతోంది ఆ దీపం. దూరానికి ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఆ దీపాన్ని. ఇప్పుడు మనం పెట్టేటువంటి దీపం మరవరకే చూస్తాం. ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని అందరూ చూస్తారు, ధరిస్తూ ఉన్నారు. ఇక ఆయన పురాణం మొదలుపెట్టాడు మహానుభావుడు. సాయంకాలం వేళ రోజు పురాణం వినాలి, శివనామం వినాలి, శివ భజన చేయాలి. అందరూ చేతులు పైకి ఎత్తండి. సాయంకాలం వేళ మీ ఊళ్ళో కూడా ఇలాగే చేయాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. చక్కగా అందరి చేత భజన చేయిస్తూ ఉన్నారు ఆ సాధు పుంగవుడు. ఎలా చేస్తున్నారు అంటే, నేనే కాసేపు సాధు పుంగవుడు అనుకోండి, మీరే ఆ గ్రామ ప్రజలు అనుకోండి. పెద్దగా హర 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 మహాదేవా, హర 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 మహాదేవా. కొందరు చెప్పకుండానే తప్పట్లు కొడుతున్నారు, చాలా పుణ్యం. ఇప్పుడు ఇంకా కొట్టే వాళ్ళకి ఇంకా పుణ్యం. తప్పట్లు కొడితే చేసిన పాపాలన్నీ ఎగిరిపోతాయి. హర 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 మహాదేవా,
శివ 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 సదా శివ మహాదేవా సదా శివ సదా శివ మహాదేవా. ఎప్పుడైతే ఇలా భజన చేస్తూ శివనామాన్ని చెబుతూ కార్తీక పురాణాన్ని చెబుతూ మహాశైలారా కార్తీక మాసంలో స్నానం చెయ్యాలి, తెల్లవారుజామున చెయ్యాలి, శివ భజన చెయ్యాలి, శివాలయంలోకి రావాలి, పిండి ముగ్గుతో చక్కగా ముగ్గులు పెట్టాలి. ఆయన చక్కగా అలా చెబుతూ ఉన్నాడు. కార్తీక మహిమను కార్తీక విశేషాన్ని చెబుతూ ఉండగా జాగ్రత్తగా వినండి చెవులు రెక్కించి. ఇంతలో అలా చెబుతూ ఉంటే ఒక్కసారి పెద్ద శబ్దమైంది. ఏమిటండి ఫెళాఫెళాన్ని చూస్తే ఇందాక పాతినటువంటి స్తంభం మీద ఒక దీపం వెలుగుతున్న దీపం, ఆ స్తంభం ఒక్కసారి ఫెళాని పగిలిపోయింది. ఎప్పుడైతే స్తంభం పగిలిందో స్తంభం పైన ఉన్నటువంటి ఆ దీపం ఒక్కసారి ఎగిరి అవతలకెళ్ళి పడింది. ఆశ్చర్యం కలిగింది. ఒక్కసారి శబ్దం అయ్యేటప్పటికీ అందరూ భజన ఆపి అందరూ స్తంభం వైపు చూశారు. ఇంతలో ఆ స్తంభంలో నుంచి ఒక రాజపురుషుడు పుట్టాడు. నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే హోరా అనాలన్నమాట. ఎంత హర అంటే పాపాలు పోతాయి, శివ అంటే శుభాలు వస్తాయి. ఎప్పుడైతే అలా దివ్య పురుషుడు వచ్చాడో ఆశ్చర్యం కలిగింది. దీప మహిమని చెబుతున్నాను మీ అందరికీ, దీపము యొక్క దివ్య విశేషం చెబుతున్నాను మీ అందరికీ. ఎప్పుడైతే ఆ స్తంభం ఆ దీపం అవతలకెళ్ళి పడి దివ్య పురుషుడు పుట్టాడో, మహారాజు పుట్టాడో, ఆ మహారాజుని అందరూ చూశారు. ఆయనకు పూర్వజన్మ తెలిసింది. పూర్వజన్మ తెలిసి అక్కడ ఉన్న మీ అందరికీ ఇలాగే భక్తులు ఉంటే భక్తులకి నమస్కరించాడు, సాధు పొంగవుడికి నమస్కరించాడు. ఓ శివభక్తులారా, ఓ మహాశివులారా, మీరందరికీ నేను నమస్కరిస్తున్నాను. నేను పూర్వజన్మలో అనేకమైనటువంటి పాపాలు చేసి అనేకమైనటువంటి జన్మలను అనుభవించి చివరకు ఒక చెట్టుగా అడవిలో పుట్టాను. పాప ఫలితంగా నా అదృష్టం బాగున్నదో ఏమో ఈ సాధుపుంగవుడు మీరందరూ వచ్చి ఆ చెట్టు యొక్క కొమ్మను విరిచి ఇక్కడ పాతి ఆ దీపము యొక్క కాంతిని, ఆ దీపాన్ని నా మీద ఉంచి దీపము యొక్క కాంతిని నా మీద ప్రసరింపజేశారు. అందుచేతనే ఆ భయంకరమైనటువంటి ఆ కొమ్మ జన్మ, చెట్టు యొక్క జన్మ ఒక్కసారి తీరింది. ఇప్పుడు నేను మహారాజునై రాజకుమారుడనై పూర్వజన్మని మళ్లీ పొందాను. ఆహా, దీపము ఎంత గొప్పది! దీపమును చూచినా, దీపారాధన చేసిన, ఆకాశ దీపాన్ని చూసిన ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి, శివుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని ఆ మహానుభావుడు పలకడంతో అందరూ ఆనందించి దీపాలు వెలిగించి దీపదానాలు చేశారు. నమ పార్వతీపతయే, గట్టిగా నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇంకొక దివ్యమైనటువంటి దీపపు విశేషం చెబుతాను, పురాణాన్ని వినండి. సాయంకాలం వేళ మీ ఊళ్ళోనైనా ఎక్కడైనా ఇంట్లోనైనా పురాణం వినాలి, శివనామాన్ని పలకాలి, శివస్తుతులు చేయాలి, శుభాలు పొందాలి. ఇంకొక దివ్యమైనటువంటి కార్తీక స్కంద పురాణంలోనే ఉన్నది ఒక కథ. ఒకానొక సమయంలో శివాలయంలో ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కలిసి చక్కగా దీపాలు వెలిగించి స్వచ్ఛమైన ఆవునేతితో వెలిగించి గర్భగుళ్ళో బ్రహ్మాండంగా ప్రసాదాలన్నీ పెట్టారు. పురాణం అయిన తర్వాత ప్రసాదాన్ని నివేదించి ప్రసాదం తిని వెళ్ళాలని భక్తులందరూ ఉన్నారు. ఘుమఘుమలాడుతున్నాయి నేతితో ప్రసాదాలు. ఆ గుడిలో ఒక మూల ఒక
కన్నంలో ఒక ఎలుక ఉన్నది. ఎలుక బాగా వినండి. ఆ ఎలుకకి ముక్కుకు తగిలింది. ఆహా వాసన, కమ్మని వాసన. తిందామనుకొని అటు ఇటు భక్తులందరూ కళ్ళు మూసుకుంటే తిందామనుకొని ఆ గబగబగా లడ్డూనో లాక్కు వెళదాం అనుకున్న సమయంలో హోరా అంటున్నాడు ఈ సాధు పొంగవుడు. భయం పుట్టి గబగబా లోపలికి వెళ్ళింది. మళ్ళీ రావడం, హోరా అనగానే గబగబా లోపలికి వెళ్తాం. ఇలా జరుగుతూ ఉన్నది చాలాసేపు. ఇది ఎవరూ గ్రహించలా. అయితే పురాణం అయిపోయింది. ప్రసాదాలు నివేద పెట్టారు. ఆ ప్రసాదాలన్నీ తీసుకొని ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోయినారు. గుడి ఖాళీగా ఉంది. అయితే గుడిలో కమ్మని నేతితో దీపం వెలుగుతున్నది. ఆ కమ్మని నేతిని చక్కగా స్వీకరిద్దామని ఆ ఎలుకంటే చుంచెలుక అన్నమాట. అది చుంచెలుక. ఎలుక వేరు, చుంచెలుక వేరు. ఎలుక మామూలుగా ఉంటుంది, చుంచెలుకకు ముక్కు పొడుగ్గా ఉంటుంది. ఆ ముక్కు పొడుగ్గా ఉన్నటువంటి ఆ చుంచెలుక ఆ చక్కగా ఆనందంగా ఉన్నటువంటిది ఆ నెయ్యిని మొత్తాన్ని స్వీకరించాలని దగ్గరకు వెళ్ళింది. చెవులు రెక్కించి వినండి. ఒత్తితో కాలుతున్నటువంటి నెయ్యి సలసల సలసల కాగుతున్నది వేడిగా. పాపము దానికి తెలియలేదు. ఆ ఒత్తి కొరడు గట్టబోతోంది. ఆ ఒత్తి కాస్త ఎప్పుడో వెలిగించారు దీపం. ఆ దీపం కాస్త మెల్లగా కొండెక్కబోతున్నది. కొన్ని క్షణాలుంటే కొండెక్కుతుంది. ఈ సమయంలోనే ఈ చుంచెలిక నేతి దగ్గరకు వెళ్ళి ఆ నేతిలో మూతి పెట్టగానే ఒక్కసారి ఆ నెయ్యి సలసల కాగిన నెయ్యి ఆ దేహానికి తగిలి తీరమంటూ ఎగిరిపడింది. అవతల పడి చచ్చిపోయింది. ఆ వేడికి ఒళ్ళంతా తగిలి ఆ ఎలుక పక్కన పడిపోయింది. అయితే దాని అదృష్టం ఇక్కడే వినాలి. దాని అదృష్టం ఏమిటి అంటే ఆ ముక్కుతో ఎగిరి పడబోతున్న సమయంలో దానికి తెలియకుండానే ఆ ముక్కుతో ఆ కొండెక్కబోతున్నటువంటి ఒత్తికి ఆ ముక్కు తగిలింది. ముక్కు తగలగానే ఆ ఒత్తి కొంచెం ముందుకొచ్చింది. ముందుకు రాగానే ఆ ఒత్తి దివ్య కాంతితో ప్రకాశించింది. అంటే దానికి తెలియకుండానే ఆ ఒత్తిని దీపం వెలిగించినంత పుణ్యం కలిగింది. వెంటనే ఆ ఎలుక జన్మ కాస్త మారిపోయి ఉత్తమమైనటువంటి రాజకుమారుడుగా ప్రకాశించాడు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్క దీపాన్ని, కొండెక్కబోతున్నటువంటి దీపాన్ని వెలిగిస్తేనే ఆ ఎలుక జన్మ పోయి ఉత్తమమైనటువంటి జన్మలు కలిగినాయి. కాబట్టి మానవుడై పుట్టినటువంటి మనం ఎంతో కష్టపడి శ్రీశైలానికి విచ్చేశాం. శ్రీశైలమును చూడగానే శ్రీశైలంలో అడుగు పెట్టడమే శివుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞాని గ్రహించండి. అందరూ ఇలా చేతులు జోడించండి. మంత్రం చదువుతాను. ఈ మంత్రంతో క్షుద్ర దేవతలన్నీ దూరం అవుతాయి. ఈ మంత్రం వింటే తలకాయ తిరగడం తగ్గిపోతుంది. ఈ మంత్రం వినగానే మీకన్నీ ఇంటిలో ధన కనక వస్తువాహనాలు ఉంటాయి. ఈ మంత్రం వినగానే దరిద్రం పోతుంది. ఈ మంత్రం వినగానే మీ అందరికీ శుభాలు జరుగుతాయి. భక్తితో వినండి, శ్రద్ధగా వినండి. రెండు చేతులు జోడించండి. ఆ కోనేటిలో తేలియాడుతున్నటువంటి శివలింగాన్ని కన్నులారా సందర్శించండి. ఎవరిని చూడద్దు, ఏది వినద్దు. శివుణ్ణే చూడండి, శివనామాన్నే పలకండి. పుణ్యం ఈవేళ ఎంత పుణ్యం అంటే కార్తీక పౌర్ణమి. ఈ రోజున ఈ పౌర్ణమి కథ కూడా మీకు చెబుతాను. జ్వాలా తోరణం ఈవేళ. అందరూ నమస్కారం చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమేశ్వరుడు వస్తున్నాడు అమ్మవారితో. జ్వాలా తోరణం కింద నుంచి ఒక్కసారి కనుక దూరితే, ఎవడైతే జ్వాలా తోరణం కింద నుంచి ఒక్కసారి దూరతాడో యమద్వారం
యమలోకాన్ని చూడవలసిన అవసరమే లేదు, యముడితో భయమే లేదు. అలాంటి పుణ్యమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు విజయ సూచకంగా జ్వాలా తోరణం కింద నుంచి అమ్మవారు అయ్యవారు వెళ్ళారు. అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది పార్వతీదేవి. నా భర్తకు ఏ విధమైనటువంటి అపకారం జరగకూడదు. హాలాహలాన్ని మింగాడు.